ధరలు వెంటనే, పెంచిన వంట గ్యాస్ ధరలు వెంటనే, పెంచిన వంట గ్యాస్ ధరల్ని వెంటనే తగ్గించాలి. పెంచిన వంట గ్యాస్ ధరల్ని వెంటనే కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి నశించాలి. కేంద్ర ప్రభుత్వం మోడీ వైఖరి సామాన్య ప్రజలపై భారాన్ని, సామాన్య ప్రజలపై మోపిన భారాన్ని అద్దిలాలి. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ జిందాబాద్ జిందాబాద్. ఎరుపులోన మెరుపుంది వర్ధిల్లాలి. భారత కమ్యూనిస్ట్ పార్టీ తగ్గించాలి. పెంచిన వంట గ్యాస్ ధరలు వెంటనే. ప్రధానమంత్రి కాగానే మోడీ ఈ 12 ఏళ్ల నుంచి 500 ఉన్న గ్యాస్ డీజిల్ ధరల్ని ఇప్పుడు 1000 పోయి 1500కు వచ్చింది. అంటే దేశాన్ని రక్షించే దాతది ఇంత గొప్పతనం అన్నట్టు. ఇది మానవుడు బ్రతకాలంటే వంట వండుకోవాలి. ఈ వంటకాల ధరలు పెంచి నేను ప్రధానమంత్రిని చెప్పుకోవటం సిగ్గుచేటు. ఇప్పటికైనా ఈ ప్రపంచ దేశాలు అంతా ఈ యుద్ధాన్ని ఆపారు. యుద్ధంలో వచ్చింది జనం మరణమవుతారు. దీన్ని మోడీ గారు వాళ్ళకి చెప్పి ఇరాన్, ఇరాక్, కువైట్, ఈ అమెరికాలను శాంతి చర్చలు జరిపి యుద్ధాన్ని ఆపి ప్రజలను రక్షించాలి. ఈ పెంచిన ధరలను దించాలి. లేకపోతే సిపిఐ ఆధ్వర్యంలో ఇట్లే ఉంటే ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ప్రభుత్వాన్ని ప్రధానమంత్రి నిర్దేశిస్తారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి 12 సంవత్సరాలు కావస్తా ఉన్నది. ఈ 12 సంవత్సరాల కాల వ్యవధిలో గతంలో వంట గ్యాస్కు 500 ఉండేది, నేడు 1500కు క్రమక్రమంగా పెంచుకుంటూ రావడం జరిగింది. పేద మధ్యతరగతి సామాన్య ప్రజలు అసలు వంటలు వండించలేక చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఆర్ధాకలతోటి పేద ప్రజల మీద మోయలేని భారాన్ని మోపి ఈరోజు పేదలను అడ్డీ విరుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ యుద్ధాల సాకుతోటి, ఇరాన్ యుద్ధం, ఇజ్రాయెల్, అమెరికా ఈ యుద్ధాల సాకుతోటి ఈ 1500 వంట గ్యాస్ ధర పెంచడాన్ని మేము సిపిఐ పార్టీ తీవ్రంగా నిరసిస్తున్నాం. వెంటనే పెంచిన ధరల్ని తగ్గించి ఈ యుద్ధాలు కూడా ఈ దేశ అధ్యక్షులకు మేము సిపిఐ పార్టీగా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. శాంతి చర్చల ద్వారా సమస్యలు పరిష్కారం చేసుకోవాలి తప్ప ఈ యుద్ధాల ద్వారా ప్రజల్ని ఇబ్బంది పెట్టడం, ప్రజల్ని కాల్చి చంపడం మానుకొని శాంతియుత వాతావరణంలో ఈ ప్రపంచ దేశాలు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. వెంటనే నరేంద్ర మోడీ అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద భారతదేశ వ్యాప్తంగా సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. నేడు అందులో భాగంగానే ఈరోజు చేర్యాల మండల కేంద్రంలోని సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో చేర్యాల అంగడి బజార్ వద్ద వంట గ్యాస్ పెట్టి నిరసన తెలపడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా బీజేపీ అనుసరిస్తున్న విధానాల మీద పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తాం. పేద ప్రజల పట్ల, సామాన్య ప్రజల పట్ల కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే పెంచిన వంట గ్యాస్ ధరలు బేషరతుగా తగ్గించాలని సందర్భంగా సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి. అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558288081, 9247896607.